లో చాలా మంది సౌండ్ బార్ కొనాలైతే అడుగుతున్నారు. చాలా వరకు నేను ఈ రీసెంట్గా జరిగిన సేల్ ఏదైతే ఉందో ఆ సేల్లో ఈ యొక్క సౌండ్ బార్ నేను 15,000లో కొన్నాను. యాక్చువల్గా దీని ప్రైజు సేల్ కాకపోతే 20,000 నుంచి 25,000 ఈ యొక్క ప్రైస్ బ్రాకెట్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్లో దీని యొక్క ప్రైస్ అనేది ఎంతకు ఉంది అంటే 19,399కి అయితే ఉంది. మీ దగ్గర యాక్సిస్ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే ఒక 1000 రూపాయలు తగ్గుతుంది. 18,000కు సమ్ చేంజ్లో అయితే వస్తుంది అనమాట. నేను లింక్ అయితే ఇస్తాను, లేదా ఇంకా వేరే డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ కూడా లింక్స్ అయితే ఇస్తాను. ఒకసారి తరువులు అయితే చెక్ చేయండి. మరి ఈ యొక్క సౌండ్ బార్ని ఈ రోజు మనం అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. ఒక రివ్యూలో మీరు తెలుసుకునే విశేషాలు ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అంటే సౌండ్ టెస్టింగ్ కొన్ని వీడియోస్ కూడా మీకు అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను. అలాగే నా ఫైనల్ వర్డిక్ ఏంటి, మరి నిజంగానే 15,000లో వర్తా కాదా అని కూడా చెప్తాను. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా ఈ సౌండ్ బార్ కావాలి అనుకుంటే మాత్రం 15,000కే ఇచ్చేస్తాను. నేను ఎంత కొన్నానో అంతకే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ కనపడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ అయితే చేయండి. ఓకేనా? ఈ యొక్క సౌండ్ బార్ గురించి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సౌండ్ బార్ మనకు మల్టీ కనెక్టెడ్ ఆప్షన్ తోటి అయితే వస్తుంది. ఇది 650 వాట్స్ కలిగిన 5.2.2 ఛానల్స్ తోటి డాల్బీ అట్మాస్ తోటి ఈ యొక్క సౌండ్ బార్ అనేది వస్తుంది. సో ఈ యొక్క సౌండ్ బార్ ఎవ్వరు మనకు రివ్యూని అయితే పంపించలేదు. మనమే మొన్న జరిగిన ఫ్లిప్కార్ట్ సేల్ అయితే ఉంది కదా, బిగ్ సేవింగ్ సేల్, ఆ సేల్లో కొన్నాను. ఆ సేల్లో నేను కొనడమే కాదు మిమ్మల్ని కూడా కొనమని మన టెలిగ్రామ్ రీల్స్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను. ఎవరైనా కొంటే మాత్రం వాళ్ళు లక్కీ పర్సన్స్ అనేది చెప్తాను. ఎందుకో ఈ వీడియో మీకు చూస్తే అర్థమైపోతుంది. తక్కువ ప్రైజ్ లో మనకి ఇలా 5.2.2 ఛానల్ విత్ డాల్బీ అట్మాస్ తోటి వస్తున్న సౌండ్ బార్స్ చాలా తక్కువ 15,000లో దొరకడం అదైతే గుర్తుంచుకోండి. అది కూడా మంచి క్వాలిటీ తోటి అన్నమాట. సో అందుకనే మేము చెప్పేది టెలిగ్రామ్ టీచర్ లో జాయిన్ అవ్వండి. లూట్ ఆఫర్స్ వచ్చినప్పుడల్లా నేను అక్కడ వేస్తూ ఉంటాను. అంటే క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తూనే ఉన్నాను. ఒకవేళ ఇంకా మీలో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ మరి ఒక సౌండ్ బార్ కూడా మీకు ఈ రివ్యూ అయిపోయిన తర్వాత సేల్ అయితే చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నన్ను ఇన్స్టాగ్రామ్ లో పింగ్ అయితే చేయండి. అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దానికైతే బాక్స్ లో ఉన్న కంటెంట్ అంతా మీ ముందు అయితే ఇక్కడ పెట్టానన్నమాట. బాక్స్ లో వచ్చిన కంటెంట్ ఏముందని దాని గురించి మాట్లాడేటప్పుడు బాక్స్ మీద అయితే ఒకసారి లుక్ అయితే వేద్దాం. బాక్స్ అనేది ఇలాగైతే ఉంటుంది. జీబ్రోనిక్స్ లోగో కనపడుతుంది, డాల్బీ అట్మాస్ లోగో కనపడుతుంది. ఒక మోడల్ నెంబర్ అనేది మెన్షన్ చేశారు బాక్స్ మీద. ఇది 5.2.2 ఛానల్ తోటి వస్తుంది. కానీ ఇది మనకు ప్రస్తుతానికి ఎలాంటి ఆఫర్ లేకుండా 19,399 అంటే అక్షరాల 20,000 రూపాయలు అయితే ఉంది. అండ్ ఇప్పుడు మీరు యాక్సెస్ కార్డు యూజ్ చేస్తే 1000 రూపాయలు మాత్రమే ఆఫర్ అయితే వస్తుంది. కాకపోతే సేల్ ఉన్నప్పుడు మాత్రం నాకైతే 4,500 అలా అయితే ఆఫర్ అయితే వచ్చింది. అందుకనే నేను 15,788లో అంత అయితే కొనడం అయితే జరిగిందనమాట. సో నేనైతే 15,000కే ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చెప్పాను కదా ఇంత ముందుకు ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి పింగ్ అయితే చేయండి. డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉంది. బాక్స్ లో వచ్చిన కంటెంట్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే మీ అందరి ముందే పెట్టాను. మనకు ఒక 2 సబ్‌వూఫర్స్ అయితే వస్తాయి, అలాగే ఈ యొక్క రేర్ స్పీకర్స్ అయితే వస్తుంది, అండ్ అలాగే ఈ యొక్క సౌండ్ బార్ అయితే వస్తుంది. సో ఇదంతా కలిపితే 650 RMS అవుట్పుట్ అయితే ఉంటుంది. అండ్ మరి సపరేట్ చెక్ చేస్తే ఈ యొక్క సబ్‌వూఫర్ వచ్చేసి 140 వాట్స్ అయితే ఉంటుంది. అంటే 70 వాట్స్ అనేది ఈచ్ అనేది మీకు అర్థమైపోయింది. అలాగే ఈ యొక్క రేర్ స్పీకర్స్ 50 వాట్స్ అంటే 25 వాట్స్ అనేది ఈచ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఈ సౌండ్ బార్ వచ్చేసరికి 5 డ్రైవర్స్ అయితే ఉంటాయి లోపల. ఈ 5 డ్రైవర్స్ టోటల్ గా 240 వాట్స్ అనేది ఉంటుంది. సో మనకి సపరేట్ మీరైతే డివైడ్ అయితే చేసేసుకోండి. సో ఇలా టోటల్ గా కలిపితే 650 వాట్స్ తోటి ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది విత్ డాల్బీ అట్మాస్ తోటి మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్ తోటి. రిమోట్ అయితే ఉంటుంది, కానీ రిమోట్ లో ఎలాంటి AAA బ్యాటరీస్ అయితే ఇవ్వట్లేదు. మనం సపరేట్ అయితే బై అయితే చేయాలి. రిమోట్ యొక్క క్వాలిటీ బానే ఉంది, బిల్డ్ క్వాలిటీ బానే అయితే ఉంది, కానీ రిమోట్ లో ఇచ్చిన ఏవైతే కీప్యాడ్స్ అయితే ఉంటాయో ఆ కీప్యాడ్స్ అనేవి అంత క్వాలిటీ అయితే లేదు. ఏదైతే మనం ప్రెస్ చేస్తుంటప్పుడు ఆ కుషన్ అనేది అంత ఫ్లెక్సిబుల్ గా అయితే లేదనమాట. కొంచెం సౌండ్ అయితే వస్తుంది. పాడైపోతే రిమోట్ ఎలా వర్క్ అవుతుందో అలాంటి సౌండ్ అయితే వస్తుంది. అక్కడ ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంది కంపల్సరీ. జీబ్రోనిక్స్ బరువు డిజైన్ అండ్ మినిమలిస్ట్ డిజైన్ తోటి అయితే వచ్చింది. బిల్డ్ క్వాలిటీ అబోవ్ యావరేజ్ అయితే ఉంది రిమోట్ ది. మరి ఇంకా ఏమైనా వచ్చాయంటే ఎస్ వచ్చాయి. సౌండ్ బార్ ని మనం వాల్ మౌంట్ చేసుకోవడానికి 2 బ్రాకెట్స్ అయితే ఇచ్చారు. అలాగే రేర్ స్పీకర్స్ ని బ్యాక్ సైడ్ మనం వాల్ మౌంట్ చేసుకోవడానికి 2 బ్రాకెట్స్ అయితే ఇచ్చారు. ఇవే కాకుండా మనకి HDMI కేబుల్ ఇచ్చారు, అదొక గుడ్ థింగ్ అవుతుంది. దాంతో పాటుగానే ఆక్స్ కేబుల్ కూడా అయితే ఇచ్చారన్నమాట. వీటితో పాటు మనకు పవర్ అడాప్టర్స్ అండ్ పవర్ కేబుల్స్ అయితే ఇస్తుంటారు. అది మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ సపరేట్ అయితే చెప్పనవసరం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది వైర్లెస్ సబ్‌వూఫరే అండ్ ఇది కూడా వైర్లెస్ రేర్ స్పీకరే. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ యొక్క సబ్‌వూఫర్ నుంచి ఈ యొక్క సబ్‌వూఫర్ కి
వైర్ ద్వారా పవర్ సోర్స్ కావాలి కాబట్టి మనం అయితే కనెక్ట్ అయితే చేసాం. అండ్ దీనికి పవర్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పవర్ కేబుల్ అనేది ఉంటుంది. దీని పవర్ ఇస్తే దీనికి పవర్ అయితే వస్తుంది. అప్పుడు ఈ రెండు కలిపి దీనికి కనెక్ట్ అయితే అవుతాయి సౌండ్ బార్ కి. అలాగే రేట్ స్పీకర్స్ కూడా సేమ్ యాస్టీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక 10 మీటర్స్ అయితే ఉంది రేట్ స్పీకర్స్ బ్యాక్ సైడ్. ఎందుకంటే మీరు దూరం పెట్టుకున్నా కూడా మనకు ఒక 10 మీటర్స్ వరకు పర్ఫెక్ట్. సబూఫర్ యొక్క వైర్ అనేది ఒక 6 మీటర్స్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ పెట్టుకుంటే మీకు సూపర్ బేస్ అయితే వస్తుంది. ఆ విధంగా ట్రై అయితే చేయండి. మరి ఈ సౌండ్ బార్ యొక్క ఓవర్ వ్యూ, సబూఫర్ యొక్క ఓవర్ వ్యూ, రేట్ స్పీకర్ యొక్క ఓవర్ వ్యూ చెక్ చేస్తే సౌండ్ బార్ ఒకసారి చెక్ చేస్తే బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నేను పట్టుకొని చెక్ చేశాను, క్లియర్ గా అయితే ఉంది. బరువు కూడా బాగానే అయితే ఉంది. మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. సైడ్ లో వచ్చేసరికి మనకు రెక్టాంగిల్ షేప్ తోటి కొంచెం వంచినట్టు అయితే ఉంది. డిజైన్ డిఫరెంట్ గా అయితే ఉంది. మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. సో ఒక మినిమలిస్ట్ డిజైన్ తోటి ప్రీమియం లుక్ తోటి అయితే ఈ సౌండ్ బార్ అయితే ఉంది. మెటల్ గిల్ అనేది ఫ్రంట్ సైడ్ అండ్ టాప్ పొజిషన్ లో అయితే ఇచ్చారు. బాటమ్ అండ్ బ్యాక్ చెక్ చేస్తే గ్లాసీ ఫినిషింగ్ లుక్ తోటి అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ మీకు జిబ్రానిక్స్ బ్రాండింగ్ లోగో, డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. మిడిల్ లో మీకు ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుంది. మళ్ళీ నేను ప్రత్యేకంగా దాని గురించి అయితే చెప్పాను. ఎల్ఈడి ఇండికేటర్ ఏమేమి కనబడితే మీ అందరికీ తెలిసింది. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే పవర్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా మల్టిపుల్ కనెక్టర్ ఆప్షన్స్ కూడా అయితే ఉంటాయి అన్నమాట ఈ యొక్క సౌండ్ బార్ కి. అండ్ HDMI కేబుల్ అయితే ఇచ్చారు కదా, ఇది HDMI ఈ ఆర్క్ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క సౌండ్ బార్. అంటే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే చేయగలదు. ఎన్హాన్స్డ్ ఆడియోని కూడా మీకు అయితే అందించగలదు ఈ యొక్క సౌండ్ బార్. ఇంకా USB అయితే ఉంది. USB నుంచి మీరు ఏమైనా సాంగ్స్ కానీ ఏమైనా మూవీస్ కానీ పెట్టుకోవాలనుకుంటే 32 GB వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అంతకంటే ఎక్కువ పెడితే మాత్రం సపోర్ట్ అయితే చేయదు. అదైతే మస్ట్ అయితే గుర్తుంచుకోండి. ఇంకా ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా 3.5mm అదేనండి ఆక్స్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ తోటి అయితే ఉంటుంది. నేను నా మొబైల్ కి కనెక్ట్ చేశాను, తొందరగా కనెక్ట్ అయితే అయిపోయింది ఈ యొక్క అడ్వాన్స్ లెవెల్ బ్లూటూత్ ఇవ్వడం వల్ల. ఇలా మల్టిపుల్ కనెక్టెడ్ ఆప్షన్ తోటి ఈ యొక్క సౌండ్ బార్ అయితే వచ్చింది. మరి రేట్ స్పీకర్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే ఫైన్ అయితే అనిపించింది. సూపర్ అయితే లేదు. ఇంత ముందుకున్న బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మనకు రేట్ స్పీకర్స్ కి కూడా మెటల్ గిల్ అయితే ఉంటుంది. టాప్ పొజిషన్ లో కూడా రౌండెడ్ షేప్ తోటి అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒకసారికి గ్లాసీ ఫినిషింగ్ లుక్ తోటి ఈ యొక్క రేట్ స్పీకర్ టు ఈ యొక్క రేట్ స్పీకర్ కనెక్టెడ్ ఆప్షన్ ఇచ్చారు. అలాగే దీనికి పవర్ పోర్ట్ అని కూడా అయితే ఇచ్చారు. సో ఇలా మనకు రేట్ స్పీకర్స్ ఉంటాయి. అండ్ బాటమ్ పొజిషన్ లో వాల్ మౌంట్ ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే వాల్ మౌంట్ బ్రాకెట్స్ ఇచ్చారు. ఆ వాల్ మౌంట్ ఫిట్ చేసుకోవడం కోసం హోల్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అండ్ అదే విధంగా రబ్బర్ గ్రిప్స్ కూడా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు టేబుల్ మీద కానీ మీరు ఏమైనా దాని మీద పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. అదైతే గ్రిప్ పై కింద అయితే పడదు. ఈ యొక్క సబ్బుఫర్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ బాగుంది. వుడెన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మీకు సైడ్ మౌంటెడ్ సబ్బూఫర్ అండ్ ఫ్రంట్ సరికి రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క సబ్బూఫర్ నుంచి ఈ యొక్క సబ్బూఫర్ కి మనం వైర్ త్రూ అయితే పవర్ సోర్స్ అనేది దీని నుంచి అయితే తీసుకోవాలి. అండ్ సపరేట్ కూడా పవర్ కేబుల్ అయితే ఉంటుంది. మనకు ఈ యొక్క సబ్బూఫర్ వర్క్ అయితే అవుతుంది. క్వాలిటీ బాగానే అయితే ఉన్నాయి ఈ యొక్క సౌండ్ బార్, సబ్బూఫర్ అండ్ రేట్ స్పీకర్స్. ఈ క్వాలిటీ గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ అయితే నేను కొంచెం ఎగ్జాంపుల్ గా చెప్తాను. బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ చేశాను. బ్లూటూత్ 5.3 ఎలా వర్క్ అవుతుందని మొబైల్ కనెక్ట్ చేశాను. చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అయితే అయింది. కనెక్ట్ అయిన తర్వాత నేనైతే కొన్ని ఆడియో సాంగ్స్ అనేవి ప్లే అయితే చేశాను. అది ఎలా ఉందే అని చెప్పేదాని ముందు కొన్ని క్లిప్స్ ప్లే చేస్తాను. కొంచెం అది వినండి. విన్న తర్వాత నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు అయితే చెప్తాను. విన్న తర్వాత మీకేమని అనిపించింది అనే దాని గురించి కూడా కింద అయితే కామెంట్ చేయండి. నాకేమనిపించింది అంటే ఫైన్ బానే వస్తుంది. సౌండ్ మాత్రం బ్లూటూత్ ద్వారా మనం సాంగ్స్ అనేది ఎంజాయ్ అయితే చేయొచ్చు, మూవీ చూడకపోయినా కానీ. కాకపోతే మీరు మూవీ చూడాలనుకుంటే మాత్రం ఆప్టికల్ త్రూ లేదా HDMI కేబుల్ నుంచి మాత్రమే పెట్టుకొని చూడండి. మీ యొక్క టీవీ ఈ ఆర్క్ సపోర్ట్ ఉన్న ARC సపోర్ట్ ఉన్న ఈ సౌండ్ బార్ వర్క్ అయితే అవుతుంది. నేనైతే టీవీకి అయితే కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఆడియో అవుట్పుట్ ఎలా వస్తుందో ఫస్ట్ నా యొక్క ఎక్స్పీరియన్స్ చూసే ముందు మీరు కొన్ని ఆడియో క్లిప్స్ అయితే వినండి. టీవీ నుంచి వచ్చినవి. సో టీవీ నుంచి అయితే వచ్చిన ఆడియో క్లిప్స్ వినే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రిమోట్ లో కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకు రిమోట్ లో ఒక సెట్టింగ్ బటన్ అయితే కనబడుతుంది కదా, ఆ సెట్టింగ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ సబ్బూఫర్ అయితే ఉంది కదా, సబ్బూఫర్ ని మనం తక్కువ ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. సబ్బూఫర్ లెవెల్ 3 or 2 or 1 ఇలా ఉండే విధంగా లేదా మైనస్ ఉండే విధంగా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సెట్టింగ్ ని మరొకసారి క్లిక్ చేయగానే ఏవైతే రేట్ స్పీకర్స్ అయితే ఉంటాయో రేట్ స్పీకర్స్ ని కూడా మనం కస్టమైజ్ చేసుకునే విధంగా కూడా అయితే ఇచ్చారు. అలాగే సెంటర్ స్పీకర్ వోకల్స్ కదా ఎక్కువగా వచ్చేది, ఆ వోకల్స్ ని మనం ఇంక్రీజ్ చేసుకునే విధంగా కూడా కస్టమైజేషన్ అయితే ఇచ్చారు. ఇలా మంచి కస్టమైజ్ ఆప్షన్ తోటి ఈ యొక్క సౌండ్ బార్ అయితే వస్తుంది. ఎక్సలెంట్ గా వర్క్ అయితే అవుతుంది. రియలీ సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్
చాలా బాగా అవుతుంది. కాకపోతే దీంట్లో మనకు ఒక 4 మోడ్స్ అయితే ఉంటాయి. ఆ 4 మోడ్స్ ఈక్వలైజర్ మోడ్స్‌లో నాకు ఫోర్త్ ఈక్వలైజర్ మోడ్స్ అనేది ఈ యొక్క సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కొంచెం బెటర్ వేలో అయితే చేసిందైతే నాకైతే అనిపించింది. మీలో ఎవరైనా ఈ సౌండ్ బార్ కొంటే మీకు ఏ ఈక్వలైజర్ మోడ్‌లో బాగుంది అనే దాని గురించి కింద కామెంట్ చేయండి. నా పర్సనల్‌గా నేను చెక్ చేసిన దాని ప్రకారం నాకు ఈక్వలైజర్ ఫోర్త్‌లో చాలా బాగా అయితే అనిపించింది. అండ్ సరౌండ్స్ ఎఫెక్ట్ కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది. ఒకటైతే చెప్తాను, ఆ మూవీలో పెట్టుకొని చూడండి. ఇప్పుడు మీకు ప్లే చేస్తాను. ఆ పర్టిక్యులర్ టైమింగ్‌లో ఒకసారి చెక్ చేయండి. ఈక్వలైజర్ ఫోర్త్‌లో పెట్టుకొని వేరే మోడ్‌లో కూడా పెట్టుకొని మీరు చెక్ చేయండి. దానికి దీనికి డిఫరెన్స్ తెలిసిపోతది మీకు. నేను ఈక్వలైజర్ ఫోర్త్‌లో పెట్టుకున్నప్పుడు సరౌండ్ అనేది చాలా బాగా అయితే వచ్చింది. ఈ పర్టిక్యులర్ సీన్ మీరు చూస్తున్నప్పుడు. అదిదా సర్ప్రైజ్. సో మీరు ప్లే చేసే కంటెంట్ కూడా మనకు డాల్బీకి కానీ 5.1 సరౌండ్ సౌండ్ కానీ సపోర్ట్ చేసే విధంగా ఉంటే మాత్రం ఎక్సలెంట్ గా వర్క్ అయితే అవుతుంది. సో మీరు ప్లే చేసే కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. మీరు 1000 లక్ష రూపాయలు పెట్టి సౌండ్ బార్ కొనండి, మీరు ప్లే చేసే కంటెంట్ అది డాల్బీ కంటెంట్ 5.1 సరౌండ్ కంటెంట్ కాకపోయినా, డాల్బీ అట్మాస్ సరౌండ్ కంటెంట్ కాకపోయినా ఎక్కడి నుంచి వస్తుంది సరౌండ్స్? రాదు. సో అది మీరు గుర్తుంచుకొని అప్పుడు ఈ యొక్క సౌండ్ బార్ కొనండి. మీ యొక్క టీవీలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉందా, లేదా డాల్బీ 5.1 లేదా డాల్బీ డిజిటల్ 5.1, డాల్బీ డిజిటల్ ప్లస్ 5.1 ఇలా సపోర్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మీరు తీసుకోండి. మీ యొక్క టీవీలో డాల్బీ సపోర్ట్ లేనప్పుడు ఇది తీసుకొని కూడా వేస్ట్. వేరే డాల్బీ సపోర్ట్ లేకుండా 2.1, 5.1 కూడా అయితే ఉన్నాయి. అవి కూడా సజెస్ట్ చేయమంటే చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. కింద కామెంట్ అయితే చేయండి. సౌండ్ బార్ అయితే నిజంగా నేను ఎంత కొన్నానో 15,000 రూపీస్లో అంతకు ఖచ్చితంగా వర్త్ అనేది నేనైతే చెప్తాను. అండ్ దీంట్లో మైనస్ లేవా బ్రో అంటే మైనస్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ మైనస్ చెప్పాను కదా, రిమోట్ లో మీకు ఇంత ముందుకే ఆ యొక్క బిల్లు క్వాలిటీ అనేది పెంచాలి ఖచ్చితంగా. రిమోట్ లో కీప్యాడ్ దాని వల్ల చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెక్ చేసినప్పుడు ఈక్వలైజర్ 1 అయినా, ఈక్వలైజర్ 2 అయినా, 3 అయినా, 4 అయినా సో కొంచెం వోకల్స్ లెవెల్ ఇంకొంచెం ట్యూనింగ్ బెటర్ గా చేస్తే అంటే బాగుండు అయితే అనిపించింది ఈ యొక్క సౌండ్ బార్ లో. సో మరి ఇది నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు. మొత్తానికి 15,000లో కొనొచ్చా బ్రో అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కొనండి. మీరు ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, ఫ్లిప్కార్ట్, అమెజాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్కి. మరి నెక్స్ట్ వీడియో మీ ముందుంటా. బాయ్ బాయ్.